thank you Narayana Group for conducting this SLC student-led conference. This is very important. I am super excited because this is my first time attending this type of conferences. This helps me know where my child is lagging and where she is perfect. Thank you once again, and I want one more SLC for the next sem so that I can understand where I should improve my girl. Thank you for the opportunity. Thank you so much. నా హై స్కూల్లో పిల్లల్ని బాగా చూసుకుంటున్నారండి. ఇంకా ప్రోగ్రామ్స్ అయ్యి బాగా పెడుతున్నారు. పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బాగా చదువుకుంటున్నారు. వెరీ గుడ్ లెర్నింగ్ అండ్ వెరీ గుడ్ అండర్స్టాండింగ్. బాగుంది, బాగా ఎంకరేజ్ చేస్తుంది పిల్లల్ని. ఈ టార్గెట్ వల్ల వీళ్ళు కొంచెం ఇంప్రూవ్మెంట్ చాలా బాగా కనపడుతుంది నాకు. ఓకే మేడం. హాయ్ మేడం, గుడ్ మార్నింగ్. మా పాప ఎస్ఎల్సి ప్రోగ్రాంలో చాలా బాగా చెప్పింది మేడం. అంతకు మించి నిజం. థ్యాంక్ యూ మేడం. బాబు ఎంత చదివాడో ఏంటో ఈ ప్రోగ్రాం వల్ల మాకు అర్థమవుతుందండి. బాగుంది, బాగా కండక్ట్ చేశారు. ఇవన్నీ కూడా వీళ్ళకి కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. అదే క్లాస్ అందరి ముందు కాకుండా ఇవన్నీ ఇలా పర్సనల్గా చెప్పిస్తే బాగుందండి. థ్యాంక్ యూ అండి. ప్రోగ్రామ్ చాలా బాగుందండి. అంటే బాబు ఇంట్లో అయితే చదివేది ఏమి ఉండదు, ఇంక స్కూల్లో ట్యూషన్లో సరిపోతుంది. ఇంక ఇంట్లో మేము కూడా చదివించాం, కానీ వీడికి ఎంతవరకు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అంటే ఇలా ఈ ప్రోగ్రాంలో పిల్లలు పేరెంట్స్ టీచర్స్ ఇంటరాక్షన్ అనేది చాలా మంచి ప్రోగ్రామ్స్ ఇనిషియేటివ్ కూడా. ఇంతవరకు నేను చూడలేదు, ఫస్ట్ టైం ఇదే. జనరల్గా మా పాప జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ అనుకోండి అటెండ్ అవ్వడానికి. చాలా ఆనందంగా ఉన్నది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా కండక్ట్ చేసి మీకు ఇంటరాక్షన్ని, స్టూడెంట్ ఇంటరాక్షన్ని, స్టూడెంట్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. మేడం ఇంకేముంటుంది, ఏం చెప్తాం మేము. బాగానే చెప్పింది, కాకపోతే కొంచెం మిస్టేక్స్ అవుతున్నాయి. అదే స్టేజ్ ఫియర్ లాగా కొంచెం, అంతే. ఇంకా అంతకు మించి ఏం లేదు, పర్లేదు కదా. ఎక్స్ప్లెయిన్ అది బాగానే చేస్తున్నాడు, కానీ కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. రైటింగ్ పార్ట్ చెప్తాడు మేడం, రాయడమే కొంచెం ఇబ్బంది పడతాడు. కొంచెం మీరు ఇంప్రూవ్ చేస్తారని అనుకుంటున్నాను. ప్రాక్టీస్ చేస్తున్నారు మేడం మీరు, కానీ ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. బాబుకైతే రైటింగ్ పరంగా అవ్వచ్చు, ఓవరాల్గా ముఖ్యంగా PP1 నుంచి కూడా స్టెప్ బై స్టెప్, డే బై డే వర్కౌట్ ఇంప్రూవ్మెంట్ అవుతూనే ఉన్నాడు. నాకు ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వచ్చాక కొంచెం బాగా ఓవరాల్గా అయితే తను లెటర్స్ అవ్వచ్చు, ఐడెంటిఫై చేయడం అవ్వచ్చు. ముఖ్యంగా రైటింగ్ అయితే చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాడండి. ఓవరాల్గా కొంచెం కాస్త ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అది థ్యాంక్ యూ సో మచ్. అని అనుకోలేదు మ్యామ్, కానీ చాలా బాగా చదువుతుందండి. మ్యామ్ కూడా చెప్తున్నారు మీ అమ్మాయి బాగా చదువుతుంది అని. అంటే ఇటువంటిది ఒక ప్రోగ్రాం పెట్టడం వల్ల పిల్లలు ఎలా చదువుతున్నారో పేరెంట్స్ దగ్గరుండి చూడగలుగుతున్నారండి. ఇది చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. మా మనవడు వాళ్ళ మమ్మీ కొంచెం సిక్గా ఉండి రాలేకపోయారు. ఈ ప్రోగ్రాం వల్ల బాబు చదివింది ఏదో మాకు తెలిసింది. చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు స్కూల్ జాయిన్ అయినప్పటి నుంచి, ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని లెసన్స్ అయ్యాయో అన్నీ పేరెంట్స్ దగ్గరుండి అన్నీ చెప్పిస్తున్నారు. చాలా బాగుంది మేడం. ఇప్పటివరకు అన్నీ బాగా చెప్పాడు. కొన్ని మధ్యలో జాయిన్ అయ్యాడు, అయినా సరే అన్నీ బాగా చెప్పాడు. మీరందరూ ఎంకరేజ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. మా ప్రజ్విత్ చాలా బాగా చదువుతున్నాడని ఈరోజు డీటెయిల్డ్గా మేము ఫేస్ చేసాము. సో ఏంటంటే వాడు ఏం చదువుతున్నాడో ఏంటనేది మాకు ఇప్పటివరకు తెలియదు. అంటే తెలుసు కొంత. ఇక్కడ అంటే మీరు డైరెక్ట్లీ ప్రాజెక్ట్ తయారు చేసి చెప్పడం అనేది, వాడు నోటంటే చెప్పడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలని, మా బాబు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇప్పటికీ చాలా ఇంప్రూవ్లోనే ఉన్నాడు వాడు. థ్యాంక్ యూ. నారాయణ ఈజ్ ఎక్సలెంట్ స్కూల్. మై డాక్టర్ ఈజ్ వెరీ ఇంప్రూవ్డ్ హియర్ ఇన్ దిస్ స్కూల్. Every teacher is good learning, good communication skills and extraordinary skills. Education is
ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇస్ టు బి ఇంప్రూవ్డ్ అండ్ డ్యాన్స్, మ్యూజిక్ అండ్ గేమ్స్. దిస్ ఈజ్